వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లకు అనుగుణంగా ఓలా ఊబర్ ర్యాపిడో రేట్లు పెంచాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లకు అనుగుణంగా ఓలా ఊబర్ ర్యాపిడో రేట్లు పెంచాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లకు అనుగుణంగా ఓలా ఊబర్ రేట్లు పెంచాలి. డ్రైవర్ల యాక్సిడెంట్ల కారణమైన ఓలా రాడా ట్రిప్పులు తీసివేయాలి. డ్రైవర్ల యాక్సిడెంట్ల కారణమైన ఓలా రాడా ట్రిప్పులు తీసివేయాలి. డ్రైవర్ల యాక్సిడెంట్ల కారణమైన ఓలా రాడా ట్రిప్పులు తీసివేయాలి. నైట్ ఫేర్స్ 50% అదనంగా ఇవ్వాలి. నా పేరు పోల్నాయుడు, సిఐటి క్యాబినెట్ జనరల్ సెక్రటరీ. గత కొన్ని సంవత్సరాలుగా ఓలా ఊబర్ ర్యాపిడోలో 4000 నుంచి 5000 మంది డ్రైవర్స్ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయి. సమస్యలపైన కలెక్టర్ గారికి, డిటిసి గారికి వినతి పత్రం ఇవ్వడం, అలాగే ఐటీ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చాం. సమస్యలు పరిష్కారం కాలేదు సరి కదా. ఈ మధ్యకాలంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచమని అడుగుతున్నాం. రేట్లు పెంచలేదు సరి కదా. ఓలా ఊబర్ ర్యాపిడోలో రేట్లు పెంచారు. ఈరోజు టీ షాప్ పెట్రోల్ గ్యాస్ రేట్లు పెరిగాక టీ 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు 20 రూపాయలు అయింది. కానీ మా ఓలా ఊబర్ ర్యాపిడో అనేది 100 రూపాయలు ఉన్నది 90 రూపాయలు 80 రూపాయలు అయిపోయింది. కనీసం పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచమని అడుగుతున్నాం. డ్రైవర్ల యాక్సిడెంట్ల కారణమైన ఓలా రాడా ట్రిప్పులు తీసివేయమంటున్నాం. నైట్ ఫేర్స్ అనేది జీవో ఉంది, 50% అదనంగా ఇవ్వమంటున్నాం. ఈరోజు డ్రైవర్లు 4000 మంది కుటుంబాలు రోడ్డును పడిపోతున్న ఈఎంఐలు కట్టుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నా సరే గవర్నమెంట్ కానీ యాజమాన్యాలు కానీ స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అంటే డ్రైవర్లు అంత చిన్న చూప. రవాణా రంగం లేకపోతే ఈరోజు మొత్తం సంస్థ మొత్తం స్తంభించిపోయే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి రవాణా రంగంలో ఒక భాగమైన క్యాబ్ సర్వీస్ అనేది గత 5 రోజులుగా సరే ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నా సరే స్వచ్ఛందంగా ఎవరు కూడా స్పందించకపోవడం. ఫస్ట్ 2 రోజులు అయితే ఎయిర్పోర్ట్లో చేసాం. తర్వాత నుంచి కూడా సిటీ ఎయిర్పోర్ట్ మొత్తం అన్ని రంగాలు పెందుర్తి, పిఎంపాలెం సిటీలోను, అలాగే గాజువాక, కోరంపాలెం అన్ని ఏరియాల్లో కూడా మొత్తం ఓవరాల్గా సిటీ మొత్తం కూడా ఈ స్వచ్ఛందంగా స్ట్రైక్ అనేది కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యాలు స్పందించి అండ్ గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కారం చేస్తే సరే. లేదంటే ఈరోజు క్యాబ్ యూనియన్తో స్టార్ట్ అయింది. రవాణా రంగం మొత్తం కూడా స్తంభించిపోయే విధంగా పెద్ద ఎత్తున చేయవలసి వస్తుంది. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్తో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో స్టార్ట్ అయింది. రేపు భోగపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకెళ్తాం. అక్కడ కూడా ఇదే మాదిరిగా ఉద్రిక్తంగా చేస్తామని తెలియజేస్తున్నాం.